రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఎలాంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగలేదని రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. అకాడులో సోమవారం నవ చైతన్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగాలు తప్ప మిగిలిన ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగలేదన్నారు. డాక్టర్లు, ఉపాధ్యాయులు ఇలా ఎన్నో రకాల ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు 10 సంవత్సరాలుగా భర్తీ కావడం లేదన్నారు. కొంతమంది మేధావులతో కలుపుకొని సమాజ చైతన్య సమితిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో రంగనాథ్, ప్రంట్రంగం, వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమాజ చైతన్య సమితి ఇది కొంతమంది మేధావులతో, చదువుకున్న వాళ్ళతో ఏర్పడిన ఒక సమితి. దీని ముఖ్య ఉద్దేశం ఈ పేరులోనే ఉంది, సమాజాన్ని చైతన్యపరచడం. సమాజంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చైతన్యం లేక, సరైన అవగాహన లేక, చదువు లేక, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియక, వాళ్ళ ఓటు యొక్క అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు యొక్క విలువ తెలుసుకోలేక వాళ్ళ జీవితాలని అంధకారంలో చూసుకుంటున్నారు. ఓటు విలువ చెప్పడం, వాళ్ళ జీవితాలను వాళ్ళే బాగు చేసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం ఈ సమాజ చైతన్య సమితిలో. సమాజాన్ని చైతన్యపరచడం. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఆ తప్పులు ఏ విధంగా సరి చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఇందాక రంగనాథ్ గారు చెప్పినట్టు వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, ఎంత ఘోరమైన ఎస్సీ వర్గీకరణ అంటే ఈరోజు మనం చూస్తున్నాము. నేను మూడే విషయాలు దీని గురించి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎస్సీ వర్గీకరణ ఎప్పుడో జరిగింది, 30 సంవత్సరాల ముందు, 25 సంవత్సరాల ముందు జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు తోసేసింది. తిరిగి మళ్ళా ఎవరు ఉద్యమం చేశారని ఆ సుప్రీంకోర్టు మళ్ళా తిరిగి దీన్ని కలిపెట్టడం నిజంగా బాధ్యతల మీద ప్రేమ ఉన్నట్టేనా? ఒకే ఒక లక్ష్యం దీనిలో టార్గెట్ నాకు ఏం కనిపిస్తుందంటే, ఎస్సీలు కలిసి ఉండకూడదు. వీళ్ళు కలిసి ఉన్నారు. నాకు తెలిసి మందాకృష్ణ మాది గారిని పిలిచి కావాలని రెచ్చగొట్టి, ఏం రా సైలెంట్గా ఉన్నావు, మేము అంత మాలో దూసుకుపోతున్నాడు, నీ మాది నువ్వు సైలెంట్గా ఉన్నావు కదా, ఎంఆర్పీఎస్ సైలెంట్గా ఉందని అతను రెచ్చగొట్టి ప్రధానమంత్రి గారు కౌగిలించుకొని అతనికి ఏదో రహస్యంగా అతనికి విషం నీరుపోసి మాల మీద తిరుగుబాటు చేయరా అని చెప్పి పంపించినట్టు అనిపిస్తుంది. ఇది యాక్చువల్గా మాదిగల మీద ప్రేమతో చేసిన వర్గీకరణ లాగా కనపడటంలా నాకైతే. ఎస్సీలని డివైడ్ చేయాలా, దీన్ని వీక్ చేయాలా? ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 35 లక్షల మంది మాలలు ఉన్నారు, 25 లక్షల మంది మాదిగోలు ఉన్నారు. టోటల్గా 60-65 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు. వీళ్ళు ఏకమైతే ఇక ఖమ్మంలో ఎంతమంది ఉంటారు? వాళ్ళు 20 లక్షల కంటే తక్కువ మంది ఉంటారు. 15-16 లక్షల కంటే తక్కువ మంది ఉంటారు. వాళ్ళకంటే మన యొక్క పాపులేషన్ ఎక్కువ కాబట్టి వీళ్ళు కలిసి ఉంటే చాలా డేంజర్. మనకు రాజకీయంగా మనం చాలా దెబ్బతింటాం. ఇదే మంచి తరుణం. ఎందుకంటే మిగిలిన సపోర్ట్ చేసే పార్టీలు బీఎస్పీ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ కనుమరుగు అయిపోయినాయి. కాబట్టి మనకు ఏ ఉద్యోగం చూసుకున్నా అదే ఉంది. నువ్వు పట్టాడి వేసుకొని తీసుకున్నా అదే వస్తుంది. ఇంత చేసి ఉద్యోగాలు ఉన్నాయా సోదరా? ఎక్కడన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగం నాకు ఇది వచ్చిందని నాకు చెప్పిన వాడు ఊరు లేరు. ఇది గవర్నమెంట్ ఉద్యోగం. జగన్మోహన్ రెడ్డి టైంలో గ్రామ సెక్రటరీలు తీసుకొచ్చి పెట్టి అది టెంపరీగా కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు. కానీ పర్మనెంట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి, డాక్టర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. నేను కమిషన్ పెట్టిన డాక్టర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ సెలెక్ట్ చేశారు? అసలు రెగ్యులర్ అపాయింట్మెంటే లేదు. రెగ్యులర్ అపాయింట్మెంటే లేనప్పుడు ఈ వర్గీకరణ అవసరమా? అంతా ప్రైవేట్ పరం అయిపోయింది. అన్ని విద్యా వ్యవస్థ ప్రైవేట్ అయిపోయింది, వైద్య వ్యవస్థ ప్రైవేట్ అయిపోయింది, ఫ్యాక్టరీ ప్రైవేట్ పరము, అన్ని ప్రతిదీ ప్రైవేట్ పరం. లాస్ట్ కి రైల్వేస్ లో కూడా స్లీపర్స్ కూడా ప్రైవేట్ పరం. ఎక్కడ గవర్నమెంట్ అనే మాట లేదు. గవర్నమెంట్ ఏ లేనప్పుడు జాబ్స్ వర్గీకరణ అవసరమా? మూడో ఇష్యూ, మాలోని డివైడ్ చేసుకున్నారు, మాదిగోలు దగ్గర తీసుకున్నారు. ఓకే, మీ కుట్ర ఏదో మీ కుతంత్రి మీద మాకు తెలియదు. మాలలో మీకు అవసరం లేదా? డైరెక్ట్ గా అడుగుతున్నాను. ఎంఆర్పీసీ డైరెక్ట్ గా మీకు సపోర్ట్ చేస్తా ఉంది, టీడీపీకి కానీ బీజేపీ కానీ సపోర్ట్ చేస్తా ఉంది. మరి మేము ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినటువంటి తీరుని గురించి మాట్లాడాలని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.
సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తాము. మిత్రులారా, అందరూ గమనిస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ మాల సామాజిక వర్గం 12.42%. అయితే ఇక్కడ వర్గీకరించినటువంటి తీరు మీరు ఒకసారి గమనించినట్లయితే 6.5%, 7.5% అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రెల్లికి వచ్చి 1% అని చెప్తా ఉన్నారు. దాన్ని మళ్ళీ 100%లో తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని మొదటి 100%లో 8% అని, రెండోసారి వచ్చే దాంట్లో 7% అని, ఆ విధంగా 15% కవర్ అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం విన్నాం. ఒకసారి మీరు ఆలోచిస్తే గడిచిన 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని నాంచుతూ ఏ ముఖ్యమంత్రి గారైతే దానికి ఆ రోజు ఆజ్యం పోశాడో ఈరోజు అదే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరగడాన్ని ఒక మాల సామాజిక వర్గం నుంచి నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకు అనంటే మెజారిటీగా ఉన్నటువంటి మేము మమ్మల్ని విడదీసినటువంటి తీరు చాలా దుర్మార్గంగా ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరీ ముఖ్యంగా తెలంగాణలో తక్కువ శాతం మాలలు ఉన్నా కూడా అక్కడ మాలాల రిప్రజెంటేషన్ అనేది చాలా గర్వంగా ఉంది. అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి మాల సామాజిక వర్గం నుంచి మాట్లాడినటువంటి ఒక్కరు కూడా లేరు. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ,